ఫ్రెండ్షిప్ అంటే నేను డెఫినేషన్స్ అవి చెప్పలేను కానీ అంటే ఇదేదో ఫిలాసఫికల్గా చెప్పినట్టుంటుందండి. చెప్పండి పర్లేదు. అంటే మనం ఏం చేసినా కూడా జడ్జ్ చేసేవాడే ఫ్రెండ్. చాలామంది జడ్జ్ చేయడు, వాడు నాకు హీజ్ మై ఫ్రెండ్, వాడు నన్ను జడ్జ్ చేయడు అంటారు కదా. అది కాదు, అసలు జడ్జ్ చేసేవాడే ఫ్రెండ్. జడ్జ్ చేసి ఏం చేయాలి? అదే ఇది కరెక్ట్ కాదు, తప్పు చేస్తున్నాను, అది ఓకే, కరెక్ట్ కాదు, రాంగ్ కాదు, ఓకే. కానీ జడ్జిమెంట్ అనేది డిఫరెంట్ డెఫినేషన్ కదా. జడ్జిమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక విషయం తను చేసినప్పుడు అంటే దాన్ని జడ్జ్ చేయడము లైక్ ఏంటి అంటే ఎలా చెప్తారు? ఇప్పుడు మీకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక థింగ్ అనేది ఇష్టం ఉంటుంది, నువ్వేంటి దాన్ని ఇష్టపడుతున్నావు, ఆ థింగ్ని ఇష్టపడుతున్నావు, ఆ మనిషిని ఇష్టపడుతున్నావు, అదే సంథింగ్ రాంగ్. అంటే ఏంటంటే లుక్స్ని జడ్జ్ చేయడము, తర్వాత లైఫ్ స్టైల్ని జడ్జ్ చేయడము, స్టేటస్ని జడ్జ్ చేయడం. మీకు క్వశ్చన్ చెప్తా. మీ అమ్మాయికో, మీ హస్బెండ్కో, మీ బ్రదర్కో, మీ ఫాదర్కో నాన్న షర్ట్ బాగాలేదు నాన్న వేరే షర్ట్ వేసుకో అంటాం. ఎందుకంటాం? ఆ చనువు ఉంటుంది కదా. ఈ షర్ట్లో నువ్వు వరస్ట్గా ఉన్నావు అలా అంటారు కదా. షర్ట్ బాగాలేదు నాన్న అంటాం. సో అదొక జడ్జిమెంట్. మంచి షర్ట్ వేసుకొని అర్థం. ఈ షర్ట్లో నువ్వు దరిద్రంగా ఉన్నావు తెలుసా అంటే నువ్వు మనిషిని క్రిటిసైజ్ చేస్తుంటే అర్థం. క్రిటిసిజం వేరు, జడ్జిమెంట్ వేరు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, నాకు నరేష్ నా ఫ్రెండ్ ఉన్నాడు, సమీరా నా ఫ్రెండ్ ఉంది, లేకపోతే డాక్టర్ చందన నా ఫ్రెండ్ ఉంది, వెంకట్, ప్రదీప్, అలా చాలా ఒక బ్యాచ్ ఉంది నాకు యాక్చువల్గా. వీళ్ళందరిలో శాంతిప్రియ అని ఒక అమ్మాయి ఉంటుంది ఫ్రెండ్. వీళ్ళందరూ ఏంటంటే అందులో కొంతమంది శాంతి కానీ లేకపోతే నరేష్ కానీ వీళ్ళందరూ ఏమైనా చేస్తే బాగాలేదురా, వరస్ట్గా ఉంది, ఇది ఆపే ఎక్కడితో అంటారు. లేకపోతే ఈ పని నువ్వు చేస్తుంది కరెక్ట్గా లేదు, ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు వద్దన్నప్పుడు దీన్ని ఎందుకు ట్రై చేస్తున్నావు అని వాళ్ళు చెప్తారు, గైడ్ చేస్తారు, జడ్జ్ చేస్తారు. బాగపోతే తిడతారు కదా మొహం మీద. సో అది ఉండాలి. తప్ప కొత్త డెఫినేషన్ చెప్పారు. చాలా మంది ఏమంటారంటే యు నో వాట్, షీ ఈజ్ మై ఫ్రెండ్, షీ వోంట్ జడ్జ్ మీ, నేను ఏం చేసినా సపోర్ట్